వాళ్ళు చెప్పారు, అప్పుడు చెప్పారు, ఆర్భాట ప్రకటనలు చేశారు. జగన్ వాళ్ళని అన్నారు, అదన్నారు, ఇది అన్నారు, ఆ బోటు ప్రాబ్లం అన్నారు. మరి ఎవరిని లోపల జగన్ ఎందుకు జైల్లో పెట్టలా? బోట్లతో ఏదో జరిగిందని చెప్పారు కదా. లేదు వాళ్ళని ఎవరినో లోపల వేసేస్తాం, గండ్లు పెట్టారన్నారు. ఎవరిని లోపల ఎందుకు వేయలేదు? గండ్లు పెట్టినటువంటి వాళ్ళని లేదు, వాళ్ళకి సంబంధించినటువంటిది అక్కడ బుడమేరికి ఆల్టర్నేటివ్ ప్లాన్ చేస్తున్నాం అన్నారు. ఏమైనా కనిపించిందా మళ్ళీ మనకి మీటింగు? ఇరిగేషన్ మంత్రి ఏమైపోయారు? నిమ్మల రామానాయుడు ఆ రోజు చెప్పారు, నారాయణ గారు చెప్పారు, జీవితంలో రానేమో. అప్పుడు కూడా అట్టగే చెప్పారు, నేనే సాక్షిని. అప్పుడు కూడా అట్టగే చెప్పారు, పడవల్లో. కానీ ఒకటి సార్, ఇది కూడా 2024లో ఒక అతిపెద్ద డిజాస్టర్ అవుతుంది టీడీపీ గవర్నమెంట్ కి, ఈ వరదలు కృష్ణా జిల్లాలో, విజయవాడలో అనుకుంటే దాన్ని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోగలిగిందా కూటమి ప్రభుత్వం? అంటే పబ్లిసిటీ మేనేజ్ చేసుకోవడం అయితే జరిగింది, అక్కడ అద్భుతం చేశారని. స్థానికంగా ఉన్న పబ్లిక్ కదా ఫీల్ అవ్వాల్సింది. పరిహారం విషయంలో మాత్రం అనుభవించిన వాళ్ళు, గతంతో పోల్చుకుంటే అది బెటర్, ఏది పరిహారం. కానీ పోయిన దాంతో పోల్చుకుంటే తక్కువ, చాలా తక్కువ. ఎందుకంటే సాధారణంగా వరదలప్పుడు సామాన్లన్నీ ఒడ్డుకి చేర్చేసుకుంటారు, లేదా దాచుకుంటారు, దాన్ని ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకుంటారు, ప్రాబ్లం రానియకుండా. ఆ తర్వాత నష్టపోయిన తర్వాత బురద ఇది, అప్పుడు నువ్వు 25,000 ఇస్తే పండగ అది చేయించుకోవడం. కానీ సామాన్లన్నీ కొట్టుకుపోయాక నువ్వు ఇచ్చే డబ్బులు ఏం జెన్యూన్ అవుతుంది ప్రాక్టికల్గా? అంటే 25 లక్షలు 50 లక్షలు నష్టపోయినోడు లేడు, కనీసం 10 లక్షలు నష్టపోయినోడికి 25,000 ఇచ్చాను. అదే ముందు కనుక చెప్పుంటే ఎలా ఉండేది? వాళ్ళ నాళ్ళు కాపాడుకునేవాళ్ళు. పైన వచ్చే బురదకు నువ్వు ఇచ్చే 10,000 ఇచ్చినా చాలు అప్పుడు. కాబట్టి ఇక్కడ లోపం ఏంటి అంటే ఆలోచన తీరు. 10 రోజులు అక్కడ ఉన్నారు అన్నటువంటిది చెప్పుకొస్తున్నారు. ఎందుకు ఉన్నారు అన్నటువంటి దాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేయగలిగారు. కానీ పబ్లిక్ ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఇప్పుడు నిన్న ఏమని రాసుకొచ్చారు ఈనాడు జ్యోతిలోనే,